దేవునికి స్తోత్రములు. అందరికి వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మీ పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, అందరు ఎలా ఉన్నారు? మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ చేరి ఉన్నామండి? మనందరి ఆత్మలను కన్న తండ్రి సన్నిధిలో మనం చేరి ఉన్నాం కాబట్టి మనం అందరము మరి ఆనందంగా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం. అయితే ప్రియులారా, మరి మనము ప్రతి శుక్రవారము డిప్లొమా క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు కూడా మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనము గత క్లాసులో మరి 29వ క్లాస్గా నేర్చుకున్నాము. ఈరోజు మనం 30వ తరగతి నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి ప్రియులారా, మరి అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. అయితే ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా మరి ఈ లేఖనాలను మనం పరిశీలన చేయాలి. ఎందుకనంటే ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అంటే ప్రియులారా, ఈ అంశము మునికొనలకు ఎదురుతనుట నీకు కష్టము అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరచాం. అయితే ప్రియులారా, మనం మొట్టమొదట గ్రహిస్తే అసలు ఈ మునికొనలకు ఎదురుతనడం అంటే ఏంటి అని మనం గ్రహిస్తే ప్రియులారా, దేవుని చిత్తము ఏదైతే ఉందో, మరి దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ అనుసారంగా నడుచుకొనక మరి మనిష్టానుసారంగా అంటే మనుషులు ఏదో ఒకటి చెప్పారో దాన్ని బట్టి మనం నడుచుకుంటే మరి మునికొనులకు ఎదురుతున్నటువంటి పరిస్థితి, అంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించేటటువంటి పరిస్థితి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ చాలామంది మనం పరిశీలన చేస్తే నేడు మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి వారికి మరి మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి చట్టం ఏంటి అని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి మన దేవుడు మనకిచ్చినటువంటి చట్టం ఏంటి అని బైబిల్ ప్రకారం కృత నిబంధన అంటే ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ. ఈ బోధన అనుసరించకుండా మరి ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ మరికొందరు సంఘంలో సత్యం ప్రకటిస్తూ ఉన్నా అది సత్యమని తెలిసినా కూడా ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మేము తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది కాకపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు లేఖనానుసారమైనటువంటి బాప్తిసం మేము తీసుకుంటే మళ్ళీ అందరి ముంగట మేము లోకువైపోతామేమో అని అన్నటువంటి విషయంలో ఆలోచించి మరి అనేక మంది ప్రియులారా సత్యాన్ని గ్రహించకుండా మరి సత్యానికి లోబడకుండా దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యానికి లోబడట్లేదు. దీన్నే వాక్యానికి ఎవరైతే లోబడట్లేదో మరి వారిని ఏమంటారంటే మునికొనులకు ఎదురుతనేటటువంటి పరిస్థితి, అది నీకు కష్టము అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లలు సత్యానికి ఎవరైతే లోబడరో, సత్యాన్ని ఎవరైతే గ్రహించారో, దేవుని ఆజ్ఞకి ఎవరైతే లోబడరో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మునికొనులకు ఎదురుతన్నుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరికొంతమంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసు, యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసు, మరి యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నట్లేదు ప్రియులారా. అయితే ప్రియులారా, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటామో మనకు కలిగేటువంటి మహిమను గురించి వీళ్ళకి అర్థం కాకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. మరి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని మరి క్రీస్తు ఒక మహిమను మనం పొందుకుంటామో ప్రియులారా, ఎప్పుడైతే మనము ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటామో మరి అప్పుడు మనం సంఘంలో చేర్చబడతాము. ఈ సంఘంలో చేర్చబడాలంటే ప్రియులారా, మనం ఏం చేయాలంటే మొట్టమొదట పునఃస్థితి సంబంధమైన స్నానం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమని మనం మొట్టమొదట గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనము లేఖనాలను పరిశీలన చేయాలి. అయితే ప్రియులారా, కొందరు వ్యక్తుల సాక్ష్యం వింటున్నారు. అయితే మనం మొదట పరిశీలన చేసుకుంటే వాక్యం ప్రకటించబడుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసేటటువంటిది ఏమిటి అని అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే లేఖనానికి
విరుద్ధంగా అంటే ఎవరైతే వ్యక్తుల సాక్ష్యాన్ని వింటున్నారు కానీ మరి యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు, మరి క్రీస్తు మనకు సిద్ధపరచుకున్న రక్షణ ఏంటి అని తెలియకుండా ప్రియులారా వ్యక్తుల సాక్ష్యం విని బాప్తిసం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా ఏమైనా ప్రయోజనం అంటే ఏమి కూడా ప్రయోజనం లేదని లేఖనాలు మనకు చెలవిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞను మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మునికొల్లకు ఎదురు తన్నుతా ఉన్నారు. అలా తన్నుట నీకు కష్టం అనే లేఖనాలకు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రియులారా మనం పరిశీలన చేస్తే ప్రారంభంలో కూడా దేవుడు మరి ఆదామును సృజించాడు. ఆ తర్వాత అవ్వను వేరుపరిచి వారిద్దరిని ఏదైనా తోటలు పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్నటువంటి మరి మా ఇక్కడే ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలములు ఉన్నాయి. వీటన్నిటిని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తినవచ్చు, వృక్ష ఫలాలను మీరు తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ప్రియులరా ఆ ఆజ్ఞను అనుసరించి జీవించినంత కాలం వీళ్ళు ఏమవుతారంటే ప్రియులరా మరి దేవుని ఇష్టంగా దేవుని ఆజ్ఞకు లోబడి జీవించినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఏం చేశారు, కొద్ది కాలంలోనే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి మరి ఏదైతే సాతాను ద్వారా ప్రలోభానికి లోబైపోయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని వ్యతిరేకరించి వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఏదైతే చెప్పాడో మీరు ఈ ఫలము తినుదినంలో నిశ్చయంగా మీరు చచ్చిదరని ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞనే మరి వీళ్ళు మీరి ప్రియులరా దేవుని ఆజ్ఞను మీరినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. తద్వారా వీళ్ళు ఏం చేశారంటే మునికొండలకు ఎదురు తన్నుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో నిత్య నరకానికి వారసులయ్యారు. కాబట్టి పిల్లలు మనం పరిశీలన చేసుకుంటే దేవుని ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో, ఎవరైతే మునికొనులకు ఎదురు తన్నుతారో వారి పరిస్థితి ఏంటంటే మరి నిత్య నరకానికి పాతాళంలోకి పోయేటటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు పౌలు గారి గురించి మనం పరిశీలన చేస్తే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే అనేక మంది క్రైస్తవులను అంటే క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారిని హింసిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువు మరి సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం మనము 14-15 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఇక్కడ రాయబడి ఉంది. మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికొన్నులకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాకు పలుకుట వింటిని. ఏమంటున్నాడు ఇక్కడ, పౌలా పౌలా అంటే ఇక్కడ సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికొనులకు ఎదురు తన్నట నీకు కష్టము అంటే సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని చిత్తాన్ని ఎవరికైతే లోబడి మరి సంఘంలో చేర్చబడుతున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అని మనం మొట్టమొదటి ఇది గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అప్పుడు పౌలు అంటున్నాడు, అప్పుడు ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభువు నీవు హింసించుచున్న యేసును అంటే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే సౌలేమో హింసిస్తున్నది ఎవరిని అంటే క్రైస్తవులను, కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు నన్నే హింసిస్తున్నావు అనేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. అంటే పౌలు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని హింసిస్తున్నటువంటి పరిస్థితి. అంతే నువ్వు సంఘాన్ని హింసిస్తే నువ్వు మునికొనులకు ఎదురు తన్నుతా ఉన్నావు, దేవుని చిత్తాన్ని దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తూ ఉన్నావు అని ఇక్కడ పౌలు సౌలుగా ఉన్నప్పుడు చెప్తున్నటువంటి మాటను ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా సౌలు ఇంకను అపోస్తల కార్యం 9:1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు యుద్ధకు వెళ్ళాడు. అంటే ఇంక ఈయన ఏం చేస్తా ఉన్నాడు, ఈయన పని ఏంటి అని అంటే ఈయన పని ఏంటంటే ఎవరైతే క్రీస్తు మార్గం అనుసరించి జీవిస్తున్నారో, ఎవరైతే సత్యంలో నడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ హింసిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అదేవిధంగా అపోస్తల కార్యం 9:2 కూడా ఆ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నా ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. వారిని చంపడానికి పత్రికలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తు మార్గంలో అనుసరించి జీవిస్తూ ఉన్నారో, మరి సత్యంలోకి స్తంభాలుగా ఉన్నారో, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారిని హింసిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఇలాంటి పౌలు గారు ఏమైపోయారంటే మారిపోయారు. ఏమన్నాడు దేవుడు, మునికొన్నులకు ఎదురు తన్నవుతా ఉన్నావు సౌలా సౌలా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మునికొన్నులకు ఎదురు తన్నుట నీకు కష్టము. మరి ఈరోజు ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులారా ఇప్పుడు నేడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నేడు క్రైస్తవులు అనుసరించాల్సినటువంటి చట్టము క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని దీన్ని అనుసరించకుండా మరి ఈరోజు అనేకమైనటువంటి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి,
తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది కాదని తెలిసి కూడా సత్యానికి లోబడక, వాక్యానికి లోబడక వారి మునికొన్నులకు ఎదురు తన్నుతూ దేవుని ఉగ్రతకు పాలవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇలా సంఘాన్ని హింసించినటువంటి పౌలు గారు మరి ఏమంటే మారిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన మరి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉన్నారో మరి యూదులందరికీ ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎందుకు అంటే ప్రియులారా, మారిపోయాడు, సత్యానికి లోబడ్డాడు, క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర విషయంలో ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు అని చెప్పి ప్రియులారా, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి మనం ఇప్పుడు అందరం క్రీస్తు దగ్గరికి రావాలి. ఒకప్పుడేమో క్రైస్తవులను హింసిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభు దర్శనంలో మాట్లాడినప్పుడు ప్రియులారా అతడు మారిపోయి సత్యానికి లోబడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి పౌలేమో ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడని చెబుతూ మరి ధర్మశాస్త్ర విషయంలో మనము మరి నీతిమంతులు కామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా నేటికి కూడా కొన్ని సంఘాల్లో ఇంకా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ మరి అనేక మందిని అసత్యానికి నడిపిస్తున్నటువంటి బోధకులను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, పౌలు గారే చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఎవరు అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన యూదుడు, ధర్మశాస్త్ర విషయంలో ఆయన అనిందుడు, ధర్మశాస్త్ర విషయమై క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వాడు. అలాంటి వాడే చెప్తూ ఉన్నా కానీ ఇంకా సత్యానికి లోబడక, వాక్యానికి లోబడక మునికొన్నులకు ఎదురుతంతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఏమంటున్నాడో ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనకి ఏది ప్రయోజనము, ఇప్పుడు ఏది మనము దేనిలో మనము విశ్వాసం జీవితాన్ని కలిగి ఉండాలి, మనం దేన్ని అనుసరించాలి, ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, చట్టం ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం వలన మరి నీతిమంతులుగా ఎవరు కూడా తీర్చబడరు అని చెప్తూ మరి పౌలు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం వలన అనింద్యుడను నీ ధర్మశాస్త్ర విషయంలో అయినను మరి ఇప్పుడు అది కొట్టివేయబడింది కాబట్టి దాని ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరని చెప్తున్నా కూడా నేటికి ఇంకా నువ్వు ధర్మశాస్త్రంలో ప్రధాజ్ఞలు రాకపోతే నువ్వు క్రైస్తవుడే కావు అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం సంఘాల్లో మరి చిన్నప్పటి నుండే సండే స్కూల్ పిల్లలప్పటి నుండే ప్రియులరా వారిని అసత్యంలో పెంచుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే తద్వారా ఏం జరుగుతూ ఉందంటే మునికొన్నులకు ఎదురు తన్నుతూ ఉన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. ఎంత భయంకరమో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా జాగ్రత్త. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పౌలు గారు ఒకప్పుడు ఎలా ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:4-6 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ అంటే చూద్దాం. కావాల్సినంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకుని ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొందును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశముడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచారకుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమును అనిందుడనై ఉంటేనే అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ధర్మశాస్త్ర విషయంలో పౌలు గారు అనింద్యుడు. మరి అలాంటి పౌలు గారే ప్రియులారా మనం పరిశీలన చేసుకుంటే మరి ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులను తీర్చబడరని చెప్తూ మరి ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా మరి క్రీస్తు దగ్గరికి రారని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా అనేక మంది నేడు సంఘాల్లో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ అనేక మందికి ఆజ్ఞలు రావాలని చెబుతూ మరి అనేక మందిని అసత్యంలో నడుపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియులారా, దేవుని చిత్తానికి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞకి లోబడట్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మునికొనులకు ఎదురు తంతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యూదుడు మరి అయినట్టు ఆ ధర్మశాస్త్ర విషయంలో అనిందుడైనటువంటి పౌలే మారిపోయి క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉంటే నేడు అన్యజనుల్లో నుండి నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి మరి నువ్వు ఏం ప్రకటిస్తూ ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి చట్టం ఎక్కడ ఉందని తెలియక అనేక మంది ఈరోజు అసత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. మనం దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని చిత్తాన్ని అనుసరించకపోతే మునికొన్నులకు ఎదురుతంతే కష్టము అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి.
సత్యమును నమ్మక దుర్నీతి అందు మరి అభిలాష గల వారందరూ దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తికి దేవుడు వారిని అప్పగించిన భ్రష్ట మనసుకు అప్పగించేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, ఈరోజు ఏ చట్టాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, చట్టం ఏంటి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమాన్ని మనం అనుసరించి జీవిస్తూ ఉన్నామా లేదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంక వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎందుకంటే సత్యానికి లోబడట్లేదు, తమ స్వనీతిని పూనుకొనుచున్నారు, దేవుని నీతికి లోబడట్లేదు. మరి అలాంటి వారి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ చూస్తే అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనంలో మనం పరిశీలిస్తే, ప్రియులారా, నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి, సత్యాన్ని గ్రహించట్లేదు, వీళ్ళు సత్యానికి లోబడట్లేదు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసము, దుర్నీతిలో ఉన్నటువంటి పరిస్థితి, సమస్త మోసముతో ఉన్నటువంటి పరిస్థితి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుచున్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సాతానుకు లోబడిపోయారు, సాతాను సంబంధులు అయిపోయి సాతానుకు లోబడి సాతాను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆజ్ఞను అనుసరించలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి పరిశీలన చేయండి. ఇంకా అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై, వీళ్ళు ఏంటంటే సత్యంను ఎవరైతే నంబరో, ఎవరైతే సత్యానికి లోబడరో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడరో, వీళ్ళు ఏమైపోయేటటువంటి పరిస్థితి అంటే, ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమునకు నమ్మునట్లు మోసం చేసే శక్తికి దేవుడు వారిని మరి పంపించున్నాడు. నిత్య నరకాములకు వెళ్ళేటటువంటి పరిస్థితి, మునికొనులకు ఎదురుతనుట ఎంత కష్టము, ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తానికి కాకుండా తమ స్వనీతిని స్థాపించబోనుకుంటున్నారు. ఈరోజు సత్యానికి లోబడట్లేదు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా, చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, పౌలు గారు సత్యమునకు లోబడి యేసే దేవుని కుమారుడైన ఆయనను గురించి ప్రకటించు వచ్చాను. కానీ ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఎవరో తెలియట్లేదు, యేసుక్రీస్తు ఎవరో తెలియట్లేదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియట్లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు త్రిత్వం అండి, త్రిత్వంలో ఏకత్వం అండి, దేవుడు త్రియకుడండి, దేవుడు ముగ్గురుగా ఉండగలడండి, దేవుడు ఒక్కడుగా ఉండగలడండి, అవతారాలే మూడండి, ఆయనే ఈయనండి అని చెప్తూ అనేక మందిని భ్రష్టత్వం పట్టిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలు వీరికి అర్థమవుతా ఉన్నాయా? సత్యాన్ని వీరు గ్రహిస్తూ ఉన్నారా అంటే ఎంత మాత్రం లేదని మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు యేసే దేవుని కుమారుడని చెప్తా ఉన్నాడు, ప్రభావంతో ఆయనే మరి ప్రకటిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సమాజ మందిరంలోకి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నాడండి? యేసే అయ్య అని చెప్తా ఉన్నాడా? యేసే తండ్రి అని చెప్తా ఉన్నాడా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ప్రియులు, ఇక్కడ మనం పరిశీలన చేద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 9:20 వచనంలో, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చను. యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఏం ప్రకటిస్తూ ఉన్నారు? సత్యానికి లోబడతా ఉన్నారా? సత్యాన్ని నమ్ముతా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఒకసారి ఆలోచన చేసుకోండి. మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మనం సత్యాన్ని నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారిని భ్రష్ట మనసుకు శిక్ష విధి పొందుటకి అప్పగిస్తాడు దేవుడు. మరి సత్యానికి లోబడతా ఉన్నామా? సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అయితే పౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుతూ దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచెను. సత్యానికి లోబడిపోయాడు, తన్ను తాను మార్చుకున్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడాడు, దేవుని చిత్తానికి లోబడాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు హింసించాడు సంఘాన్ని. ప్రభు మాట్లాడాడు, నువ్వు మునికొనులకు ఎదురుతున్నట్టు నీ కష్టము సౌలా అని చెప్తున్నటువంటి పరిస్థితిలో మారిపోయాడండి. మరి మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నా, మనకు సత్యం ప్రకటించబడతా ఉన్నా, సత్యాన్ని మనం వింటా ఉన్నా కానీ ఇంకా మన హృదయాలు మారట్లేదు, కఠినపరచబడతా ఉన్నాయి. వాతబీయబడినటువంటి మనస్సాక్షి గలవారు అవుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది, ఏ రోజు ఎలా ఉంది ప్రియులారా. అపోస్తుల కార్యంలో 9:22 వచనంలో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులందరినీ కలవరపరిచిన ప్రియులారా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన విషయంలో ఒకసారి పరిశీలన చేసుకోండి.
మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నిశ్చయించుచున్నాడండి. సత్యాన్ని తెలుసుకోవాలని మన ప్రభువు మన కోసం ఆలోచన చేస్తే మనము సత్యాన్ని నమ్మక దుర్నీతి నందు అభిలాష గలవారిది అయి మరి భ్రష్ట మనసుకు పొలుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవజ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు. ఆయన ఇచ్చేంటో తెలియట్లేదు, ఆయన చిత్తం ఏంటో తెలియట్లేదు, ఆయన ఆజ్ఞ ఏంటో తెలియట్లేదు. మరి సత్యాన్ని నమ్మట్లేదు, దుర్నీతి అందే అభిలాషపడుతూ తమ స్వనీతిని స్థాపించబోనుకొనుచు మరి దేవుని నీతికి లోబడినటువంటి పరిస్థితిని మనము చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి, నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మరి సత్యం నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుతారు ప్రియులరా. మరి శిక్ష విధికై కారణమవుతున్నటువంటి పరిస్థితిని మరి ఇలాంటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మన పరిస్థితి ఏంటి? కాబట్టి పిల్లరా, దేవుడు మనకు రక్షణ సిద్ధపరిచాడు. మరి రక్షణ ఎందులో ఉంది? ఏ నామంలో ఉంది? లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? అపోస్తులు ఏం ప్రకటించారు? పరిశుద్ధాత్మని బోధ మనకి ఏం చెప్తా ఉంది? పరిశుద్ధాత్మని బోధనే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ఒకసారి. మన క్రియలను బట్టి కాక మనమేమన్నా నీతిమంతులమనా కాదు ప్రియులరా. ఇక్కడ ఏం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తు చేసినందు మనకు అనుగ్రహించబడ్డది. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకు రక్షణ క్రీస్తులు ఏర్పరిస్తే మనకు దేవుడు ఎవరో తెలియట్లేదు, యేసుక్రీస్తు ఎవరో తెలియట్లేదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియట్లేదు, నీవెవరో తెలియట్లేదు. అసలు నీకే అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నారు ఈరోజు అనేక మంది. ఆలోచన చేయండి. తిమోతికి రాసిన 2:9 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, మనము సత్యంలోకి లోబడాలి. లోబడకుండా ఏమి చేసినా అవి దేవుని ఎదుట మన పాపంలన్నీ మురికి గుడ్డలుగానే కనబడతాయి. నేనేదో తీసుకున్నా అని అంటే సరిపోదు. ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్నప్పుడు తీసుకుంటాడు, ఒక ఆయన పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారు, ఒకప్పుడు ఉద్యోగం కోసం బాప్తిసం తీసుకుంటారు. ఏంటి అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు పునర్జన్మ సంబంధమైన స్నానంలో పాలువారు అవ్వాలి? ఎందుకు పునఃస్థితి సంబంధమైన స్నానాన్ని చేయాలి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటో తెలియదు, బాప్తిసం ఆజ్ఞగా ఎప్పుడు వచ్చిందో తెలియదు, మరి ఆజ్ఞలో ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలనేది కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారండి. సంఘానికి ఆజ్ఞ ఇచ్చారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుండి అంటే అనేక మంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసింది ఒకటే రోజు 3,000 మంది సంఘంలో చేర్చబడితే ఈరోజు ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలో తెలియట్లేదు. తీసుకున్న బాప్తిసం సరైనది కాదని తెలిసినా కూడా సత్యానికి లోబడక, వాక్యానికి లోబడక, దేవుని ఆజ్ఞాన్ని వ్యతిరేకిస్తూ, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది. ఇంకా పిల్లలు కాబట్టి పిల్లలు నేడు ఇప్పటికీ కూడా క్రీస్తుని ఎవరైనా ఎరుగుతూ ఉన్నారంటే డిసెంబర్ రాగానే మరియ కుమారుడు, దావీదు కుమారుడు అని చెప్తూ ప్రియులరా బాహాటంగా ఆయనను మరి బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి. అసలు ఈరోజు ప్రకటించవలసిన సువార్త ఏంటో తెలియట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తానికి లోపడక మునికొనులకు ఎదురుతుంది, మీకేంటి కష్టము అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు గురించి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏంటి ఇక్కడ లూకా సువార్త 2:9 మనం 12 మనం పరిశీలన చేస్తే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండిన వారు మిక్కిలి భయపడరే. అయితే ఆ దూత భయపడకుండా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఒకప్పుడు సంతోషకరమైనటువంటి సువార్త ఏంటి, ఇప్పుడు ఏంటి, ఇది అర్థం అవ్వట్లేదు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ప్రకటించాడు. ఆ ప్రవచనం అనేది నెరవేరిపోయింది. యేసుక్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపించాడు. వచ్చినటువంటి ఆయన మన కోసం రక్షణ సిద్ధపరిచాడు. ఆయన లేఖనముల ప్రకారం మృతి పొందారు, సమాధి చేయబడ్డాడు. లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన రెండో రాకడ రాబోతా ఉంటే ఇప్పుడు ఇంకా క్రీస్తుని ఎక్కడ చూపిస్తున్నారు? పశుల పాకలో అక్కడ బొమ్మలు పెట్టేసి, తొట్టి పెట్టేసి అందులో అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎంత భయంకరం చూడండి. యేసుక్రీస్తు ఎవరో తెలియట్లేదు, దేవుడు ఎవరో తెలియట్లేదు, క్రీస్తు మనకు సిద్ధపరిచిన రక్షణ ఏంటో తెలియట్లేదు, క్రీస్తుని ఈరోజు ఏమని ప్రకటించాలో తెలియట్లేదు. ఇవన్నీ తెలియకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేకమైనటువంటి మేము పేరు మాత్రం పెట్టుకుంటున్నారు క్రైస్తవులు, కానీ దేవుని చిత్తానికి మాత్రం
లోబడట్లేదు. ఇలా లోబడకపోతే మునికొనులకు ఎదురుతనేటటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి, ఎంత కష్టము. లేఖనాలు ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఇది ప్రవచనం నెరవేరిపోయింది. ఆయన వచ్చాడు, వచ్చి మనకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన పరలోకంకి వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, ఆయన మరలా రాబోతున్నాడు. నీ విశ్వాసం తెలియట్లేదు నీకేంటో. నీ విశ్వాసం ఏంటి ఈరోజు? క్రీస్తు రెండో రాకడ, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన దీన శరీరమైన మహిమ గల శరీరంకు సమరూపం గల దానిగా మారుతుంది. ఆయనను ఉన్నట్టుగానే చూస్తాం. మనం పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి, తండ్రితో సదాకాలం ఉంటాం. ఇప్పుడు మనం పైన వాటిని వెతకాలంటే కిందకి చూస్తారేంటి ఈరోజు? ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆలోచన చేయండి. చూడండి ప్రియులు, ఇలా అపోస్తులు ప్రకటించారా అపోస్తులు? మేము శరీరరీతిగా ఎవరిని కూడా ఎరగమంటున్నాడు. ఒకప్పుడు మేము ఎరిగి ఉండినా కానీ ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. ఆయన ఒకప్పుడు దావీదు సంతానంలో పుట్టినాడు, కానీ మృతుల నుండి తిరిగి లేచిన ప్రభావంతో దేవుని కుమారుడుగా మరి ఆయన ప్రభావంతో ప్రకటించుకున్నాడు. చూడండి, ఆయన ఇప్పుడు దేవుని కుమారుడండి. ప్రభావంతో ఆయన లేచాడు, దేవుని కుమారుడుగా ఉంటే ఇప్పుడు మనం ఆయనను ఎక్కడ చూస్తూ ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, క్రీస్తు మరణంను నిరార్థకం చేశాడు, జీవం రక్షితను సువార్త వలన వెలుగుంది. ఇప్పుడు ఈ రోజు నువ్వు ప్రకటించవలసిన సువార్త ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ప్రకటించాలి. అందులో ఏముంది అంటే, ఆయన మరణాన్ని నిరార్థకం చేశాడు, జీవం రక్షితను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఈరోజు నువ్వు నువ్వు మరియ కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, దావీదు కుమారుడుగా, హ్యాపీ క్రిస్మస్, నేడు క్రీస్తు పుట్టిన హల్లెలూయా అని చెప్పడం ద్వారా సంఘానికి ఏమైనా ప్రయోజనమా? ఏమీ ప్రయోజనం లేదు. బుడ్డ పైస కూడా ప్రయోజనం. ఇలా ప్రకటిస్తే ఏమవుతుందంటే మునికొనులకు ఎదురుతనేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని ఆజ్ఞకు లోబడకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి ప్రియులారా. నేడు క్రీస్తు సంఘానికి ప్రకటించవలసిన సువార్త ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు గారు ఆ రోజు కూడా వాపోతూ ఉన్నాడు. అనేక మంది యూదులతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, రోమిలకు రాసిన పత్రిక 10:1-3 మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉంటే సరిపోదు, అది జ్ఞానానుసారమైనది ఉండాలి. నేను పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆ పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతకాలి మనం. అందుకే ఇక్కడ చెప్పి ఇంకా కింద అంటున్నాడు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదు. ఇప్పటికి కూడా దేవుని నీతికి లోబడనటువంటి పరిస్థితి. తమ స్వనీతి ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని స్థిరపరచుకున్నారో ఆ సిద్ధాంతాన్నే ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మరి దేవుని ఆజ్ఞకు లోబడతా ఉన్నారా, దేవునికి చిత్తానికి లోబడతా ఉన్నారంటే ఎంత మాత్రం లోబడట్లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరము. కాబట్టి ఏం చేస్తున్నారంటే, మునికొనులకు ఎదురుతంతా ఉన్నారు. వీళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, ఆ రోజు దేవుడు ఆదం అవ్వలకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు పండు తినద్దు అంటే ప్రియులారా తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. కాగా మరి ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. ఈరోజు మేము పేరు పెట్టుకుంటున్నా కానీ మీరు ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోనే ఉన్నారు. లాభం లేదు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడక మరి ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడా? ఎందుకంటే ప్రవేశింపలేడు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చబడే ప్రవేశిస్తాడు. మరి ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆజ్ఞ ఏంటి, సంఘంకి ఇచ్చినటువంటి చట్టం ఏంటో మనకు తెలియకపోతే, మరి మన స్వనీతిని మనం స్థాపించబోనుకుంటే మనకు ఎవరు ఇచ్చారండి నిత్య పరలోకము? ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? మన పరిస్థితి ఏంటి? ఏమని ప్రకటించాలి? ఈరోజు క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించాలి. ఏ క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించాలి? బాలుడైన క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాలా? మృతుల నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తుని గురించి ప్రకటించాలా? అపోస్తులు ఏం ప్రకటించారు? ఏం ప్రకటించడం ద్వారా వాళ్ళు ఆత్మ రక్షించుకున్నారంటే, మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశంతో రూఢిగా తెలుసుకోవాలని చెప్తే వాళ్ళు హృదయంలో నెచ్చుకొని అయ్యలారా మేము ఏం చేయాలంటే, అప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. ఆయన మరణంలో దాగి ఉన్నటువంటి, ఆయన మరణంలో నిరార్థకం చేశాడు, జీవంను అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మరి ఆ సువార్త వలన వెలుగులోనికి వచ్చినటువంటి ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామా? నిత్య జీవానికి కారణమైనటువంటి ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామా? అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు చేసే ముఖ్యమైన మూలమై ఉండగా, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధనే మనం ప్రకటిస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఏలియానగా వారు దేవుని నీతి నెరక తమ స్వనీతిని స్థాపించబోనుకొనుచు మరి దేవుని నీతికి లోబడకపోతే భ్రష్టులైపోయేటటువంటి పరిస్థితి.
ఆలోచన చేయండి. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? మునికొనులకు ఎదురు తంతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఏం సువార్త ప్రకటించాలి? మృతుల నుండి తిరిగి లేచిన క్రీస్తుని గురించినటువంటి వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. ఏ మాట వినాలంటే మృతుల నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తుని గురించిన మాట ప్రకటించాలి. అందులోన దేవుని శక్తి ఉంది. అందులోన దేవుని శక్తి ఉంది. సువార్తలో ఏముందంటే దేవుని శక్తి, నీ ఆత్మను రక్షించగల శక్తి, దేవుని శక్తి ఎందులో ఉందంటే సువార్తలోనే ఉంది ప్రియులారా. మరి ఆ శక్తి గల సువార్తను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నావా? లేక మరి దేవుని ఉగ్రతకు మునికొలకు ఎదురు తన్నుతూ దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రకటిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ అపోస్తులు ప్రకటిస్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇక్కడ ఆ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు మనం పరిశీలన చేస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో. ఆయన ఒక సువార్త ప్రకటించాడు. ఏ సువార్త? సువార్త బలుడైన క్రీస్తుని గురించి ప్రకటించారా? మరియ కుమారుడని ప్రకటించారా? యోసేపు కుమారుడని ప్రకటించారా? ఏం ప్రకటించారు? దావీదు కుమారుడని ప్రకటించారా? ఏం ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు? ఏ క్రీస్తుని గురించి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, ఒక ఆత్మ రక్షించబడుతుంది? ఇది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడేలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉన్నారు. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది, ఆత్మను రక్షించే శక్తి. ఏది ఆ శక్తి అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా, ఇక్కడ చెప్తా ఉన్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశం 15:3లో నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. ఇదండి యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాలను ప్రకటించడం ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. ఇది మనం మొట్టమొదటి పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మరి ఇలా ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నావా? ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నావా? ఎలాంటి పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచడం వలన మనకు ఏమొచ్చింది? ఆయన మరణంను నిరార్థకం చేశాడు, జీవం అక్షయతను సువార్త వలన వెలుగు. మనకు వచ్చిన అక్షయతను ప్రకటించు. అది విడిచిపెట్టేసి ఈరోజు ఏం ప్రకటిస్తున్నారండి సంఘాల్లో? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుని చిత్తానికి లోబడట్లేదు. ఇక్కడ చెప్తున్న పరిస్థితి ప్రియులరా, సువార్త ఏమని ప్రకటించాలంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ప్రకటించమంటే వారు ఏం ప్రకటించారు? నేడు క్రీస్తు పుట్టిన హల్లెలూయా అని ప్రకటించారా? అదే మాట ప్రకటించారు. ఎక్కడైనా చూసారా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధాత్మని బోధలో వాళ్ళు ఏం ప్రకటించారు అంటే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి పేతురు గారు చెప్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4లో మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మీకు కలుగునట్లు. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల మనకు జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది. ఏంటి ఆ నిరీక్షణ? అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది ఆ స్వాస్థ్యాన్ని గురించి కదా మనం ఈరోజు ప్రకటించాల్సింది. ఏం ప్రకటిస్తున్నాము? మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. మునికొనులకు ఎదురు తన్నితే నీకు కష్టము, నీకు దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తే ఎంత భయంకరం ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవా అని అంటాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నుండి మనల్ని విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేశాడు. మరి ఏం ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు సంఘాల్లో? ఏం ప్రకటిస్తున్నాము? క్రీస్తు యొక్క నియమాన్ని ప్రకటిస్తున్నామా? అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాదినే ప్రకటిస్తూ ఉన్నామా? ఆత్మ యొక్క నియమాన్ని ప్రకటిస్తున్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు ఆలోచన చేయండి. బాలుడైన యేసు కాదు, మరియ కుమారుడైన యేసును కాదు మనం ఈరోజు ప్రకటించాల్సింది. ఈరోజు మృతుల నుండి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి ప్రశ్న చేసుకోండి. అపోస్తులు శరీరరీతిగా ఇక మీదట మేము ఎవరిని ఎరగము, ఒకవేళ ఆయనను ఎరిగి ఉండిన ఇక మీదట ఆయనను మేము అలాగ ఎరగము అని చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఎవరిని కూడా శరీరరీతిగా ఎరగము. ఎలాంటి పరిస్థితులు ఉన్నాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు 5:16లో కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరిని ఎరగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిండిను, ఇక మీదట ఆయనను అలాగ ఎరగము, మేము ఆయనను అలా ఎరగము. ఇప్పుడు ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు, మాకు జీవము అక్షయత మరి రక్షణ సిద్ధపరిచాడు, ఆయన రెండో అక్కడ రాబోతున్న మా విశ్వాసం అది అని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియుల అపోస్తులు ఏం ప్రకటించారంటే యేసు దేవుని కుమారుడని ప్రకటించారు. ఆయన తండ్రి అయిన దేవుడు అని ప్రకటించలేదు.
ఆయన ఈయనని ప్రకటించలేదు. యేసు దేవుని కుమారుడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వీరు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అని మనం పరిశీలన చేయాలి. ఈయన ఆయన త్రిత్వం అండి, త్రిత్వంలో ఏకత్వం అండి, త్రియేకుడు అండి, అవతారాలని చెప్తే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు దేవుడు. ఆలోచన చేసుకో, సత్యాన్ని గ్రహించు. సత్యాన్ని గ్రహించకపోతే మరి నువ్వు ఎక్కడున్నావు? నిత్య పాతాళంలో ఉన్నావని ఆలోచన చేసుకో. ఎందుకు అంటే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పౌలు గారు చెప్తూ ఉన్నారు, వెంటనే అపొస్తలుల కార్యం 9:20 వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించు వచ్చాను. యేసు దేవుని కుమారుడండి. యేసు దేవుని కుమారుడని మనం ప్రకటన చేయాలి. యేసు దేవుని కుమారుడని మనం ప్రకటించాలి. కాబట్టి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనం ప్రకటించామా లేదా? మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది అని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే పిల్లలు యోహాను సువార్త 1వ అధ్యాయము ఇక్కడ మనం పరిశీలన చేస్తే 1-2 వచనాలు 14 వచనంలో యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు? ముగ్గురు ఒకటని ఎలా ప్రకటిస్తారు? లేఖనాలను చూస్తూ ఉన్నారా, చదువుతూ ఉన్నారా, పరిశీలన చేస్తూ ఉన్నారా? ఇక్కడ మనం పరిశీలిస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఆది యందు వాక్యం ఎవరు? వాక్యం అర్థం, వాక్యము మరి ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండే. క్రీస్తు గురించి చెప్పబడుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఇది అర్థం చేసుకోండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయినా లేఖనాలను నమ్మట్లేదు, సత్యానికి లోబడట్లేదు, మునికొనులకు ఎదురు తంతున్నటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాం ప్రియులారా, నేడేడున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం సత్యాన్ని నమ్మకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే యోహాన్ గారు చెప్తున్నటువంటి మాట, యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1:7 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఈయనే అని చెప్తున్నటువంటి పరిస్థితి లోకంలో ఉన్నారు. అనేకులు వంచకులు బయలుదేరిపోయారని చెప్తున్నారు. ఆ రోజే అపోస్తులు ఏమన్నారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొని వంచకులు అనేకులు ఉన్నారు. ఆయనే అయ్యండి, ఆయనే తండ్రి అండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. సత్యానికి లోబడవా? అయితే మునికొనులకు ఎదురుతున్నట్టు నీ కష్టము. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తావో, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తావో నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది చెప్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 4:1-3 వచనాలు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకానికి బయలుదేరి ఉన్నారు. చూడండి, లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తున్నారా, అసత్యాన్ని ప్రకటిస్తున్నారా ఆలోచన చేయండి, సత్యాన్ని పరిశీలన చేయండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనున్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో బయలుదేరి ఉన్నది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు రక్షకుడు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడాలి. అప్పుడు దేవుని చిత్తానికి లోబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సత్యానికి విరుద్ధంగా ఎవరు ఏ బోధ చేసినా మునికొనులకు ఎదురు తన్నుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తే ఎంత భయంకరమో లేఖనాలు చెప్పాయండి. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 12:32 వచనంలో, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనను ఎంత హింసించినా, ఆయనను కొట్టినా, ఉమ్మి వేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, కొరడాలతో హింసించినా కానీ ఆయన ఓర్చుకున్నాడు. ఆయన గురించి ఏమన్నా కానీ మనకు రక్షణను సిద్ధపరచడానికి వచ్చాడు కాబట్టి ఆయన మన కోసం సహించాడు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ గురించి మీరు ఒకవేళ ఏమన్నా చేస్తే మీ పరిస్థితి ఏంటని చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎవడైతే ఈరోజు పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నారో, ఆత్మ యొక్క నియమానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారో,
మరి పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నారో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ప్రియులారా, భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా బోధించడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని లేఖనాలు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాయి, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. అయినా మన మనోనేత్రాలు వెలిగింపబడట్లేదంటే తీసుకున్న బాప్తిసం సరైనది కాదు. వెంటనే సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితేనే తప్ప మనము నిత్య నరకానికి వెళ్ళలేనటువంటి, మన నిత్య జీవానికి పోము ప్రియుల, నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే తప్ప నువ్వు సత్యానికి లోబడినటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము? యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటున్నాము? తండ్రి అయిన దేవుణ్ణి ఏమని ఒప్పుకుంటున్నాము? మన పరిస్థితి ఎలా ఉంది? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురే ఒకటి కాదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ బోధ ప్రకారమే సంఘాన్ని కడతా ఉన్నావా? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము, ఇదే నీ సంఘాల్లో ప్రకటిస్తూ ఉన్నావా? ఈ సంఘానికి సత్యంకు ఆధారమై స్తంభంగా ఉన్నావా? ఆ సంఘము సత్యంకు ఆధారమై ఉన్నదంటాడు. నీ సత్యమే, నువ్వు ఏ ఏ ఏ ఏ లేఖనాన్ని బట్టి నీ సంఘాన్ని స్థిరపరుస్తూ ఉన్నావు? ఏ లేఖనాన్ని బట్టి నువ్వు సంఘంలో స్థాపించావు? ఏ లేఖనాన్ని బట్టి నువ్వు కొనసాగుతూ ఉన్నావు? ఈరోజు సంఘాల్లో ఏ లేఖనాన్ని బోధిస్తూ ఉన్నావు? ఏ వాక్యాన్ని వింటూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేస్తూ ఉన్నాం? మనల్ని మార్చుకోవాలి, ఇకనైనా మార్చుకోవాలి. మనల్ని మనం ఇకనైనా మార్చుకోకపోతే, ఇకనైనా సత్యానికి లోబడకపోతే, ఇకనైనా దేవుని నీతికి లోబడకపోతే, దేవుని ఆజ్ఞకు లోబడబోతుంది, దేవుని చిత్తానికి లోబడకపోతే మునికొనులకు ఇంకా ఎదురుతనతా నీ కష్టము ప్రియులారా. ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అవును, ఈరోజు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది. కొత్త నిబంధన అపోస్తుల కార్యం నుండి యూదా పత్రిక వరకు క్రైస్తవులు అనుసరించాల్సినటువంటి చట్టము, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన ఆత్మ యొక్క నియమము, ఇది మనం అనుసరించాలి. దీన్ని అనుసరించడం ద్వారానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. క్రీస్తు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖాలతో ఆయనను మనం ఎదుర్కోవాలి అంటే నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉందండి? మన పరిస్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల గురించినటువంటి సువార్త ప్రకటించబడుతుందా సంఘాల్లో? లేక లోకం ప్రకటించబడతా ఉందా? వ్యక్తిగత సాక్ష్యాలు ప్రకటించబడతా ఉన్నాయా? ధర్మశాస్త్రం ప్రకటించబడతా ఉందా? లేక మృతుల నుండి తిరిగి లేచిన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నావా? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము ఏముంది? ఇది కూడా ప్రియులారా, ఇది కాకుండా ఏది ప్రకటించినా దేవునికి శత్రువులు అవుతారు, జాగ్రత్త అని దేవుడు లేఖనం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు జాగ్రత్త, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. సత్యానికి లోబడాలి ప్రియులారా. మేము ఎవరిని, వ్యక్తిని కానీ, సంఘాన్ని కానీ, సంస్థను కానీ ఎవరిని కూడా ఉద్దేశించి కదా. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బలవంతం చేయడం ద్వారా సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాం. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుందండి, సత్యానికి లోబడండి, వాక్యానికి లోబడండి, దేవుని చిత్తాన్ని లోబడండి, తద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుపక్షంగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం, సత్యానికి లోబడండి అని. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి మునికొనులకు ఎదురుతున్నట నీకు కష్టము. అపోస్తుల కార్యం ముగించుకుందాం. అపోస్తుల కార్యంలో 26:14, మేమందరము నీళ్ళన పడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికొనులకు ఎదురుతున్నట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాకుతో చెప్పుట వింటిని. కాబట్టి ప్రియులారా, మనము దేవుని చిత్తాన్ని లోబడాలి. దేవుని చిత్తాన్ని గాక తమ స్వనీతిని స్థాపించబోనుకోకూడదు. ఆత్మ యొక్క నియమానికి లోబడాలి. పరిస్థితులకు అప్పగించినటువంటి బోధను, సత్యాన్ని మనం గ్రహించుకొని జీవించాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు అనేకమైనటువంటి అబద్ధ బోధకులు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రోజే చెప్పాడు మొదటి శతాబ్ద కాలంలో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు. మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడ. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం, పరలోకానికి వెళ్తాం, నిత్య జీవానికి వారసులు అవుతాం. కాబట్టి ప్రియులారా, మరి మన స్థితి ఎలా ఉంది? మనం ఏ సంఘంలో ఏం బోధిస్తూ ఉన్నాం? ఇంకా ఇప్పటికైనా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోలేదా? ఇప్పటికైనా సత్యానికి లోబడి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే అప్పుడు నీ మహిమ
ఆయన మరణంను నిరాధకం చేసి జీవంను అక్షయతను సువార్త వలన తెచ్చాడు. ఆ అక్షయత నువ్వు పొందుకుంటావు ప్రియులారా. ఆలోచన చేయండి. సత్యానికి లోబడండి, సత్యానికి విధేయత చూపించండి. తద్వారా దేవుడు మీ హృదయాల్లో కార్యసిద్ధి కలగజేస్తాడు. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ, అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ మీరు టైప్ చేసినట్టయితే మా 2 యూట్యూబ్ ఛానల్లో మరి మా వాక్యాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ ఆత్మీయస్థితిలో ఎదుగుతూ అనేక మందికి సత్యాన్ని ప్రకటించండి, సత్యాన్ని తెలుసుకోండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.